5 మంది బుద్ధిగల కన్యకలు. 1 ఎస్తేరు, 2 రెబెకా, 3 రుతు, 4 తబితా, 5 ఎలిజబెత్. వీరి హృదయాల్లో నూనెతో నిండి ఉన్న విశ్వాసం, వారి చేతుల్లో ఎప్పుడు వెలిగే దీపం, వారి జీవితాల్లో సిద్ధత. మరియు 5 మంది బుద్ధిలేని కన్యకలు. 1 ప్రియ, 2 లత, 3 మమత, 4 రూప, 5 వనిత. వారి చేతిలో దీపాలు ఉన్నా వారి హృదయాలు నూనె లేదు. వారి మనస్సు లోకం వైపు ఉంది, రాజు వైపు కాదు. చరిత్రను 2గా విభజించిన రోజు క్రీస్తు జన్మించిన రోజు. పశువుల పాకలో పుట్టిన ఆయనకు పరలోక సింహాసనం చెందింది. ఆ రోజు ఒక నక్షత్రం వెలిగింది. ఈ రోజు ఆయన రాక కోసం అవకాశం ఎదురు చూస్తుంది. క్రిస్మస్ అంటే కేవలం పుట్టుక జ్ఞాపకం కాదు, మళ్ళీ ఆయన రానున్నాడని హెచ్చరిక. బయట అందరూ సిద్ధంగా కనిపిస్తారు, కానీ సిద్ధమైన హృదయాలు కొద్ది మాత్రమే. 10 మంది కన్యకులు, దీపాలు 10, నూనె నింపుకున్నది 5. ఈరోజు మనమే ఆ 10 మంది. మన దీపం నిజంగా వెలుగుతుందా? వినండి, ఆయన రాక ముందస్తు సమాచారం ఇవ్వదు. ద్వారం మూసిన తర్వాత అవకాశమే ఉండదు. హ్యాపీ క్రిస్మస్ అక్క. క్రిస్మస్ అనేది కేవలం పండుగ మాత్రము కాదు, రక్షకుడు వచ్చాడన్న గుర్తు. అలానే రానున్న ప్రభువును ఎదురు చూస్తూ జ్ఞాపకం. యేసు జన్మించాడు, మన కోసం మరణించాడు, తిరిగి మహిమలో రాబోచున్నాడు. అయ్యో, మళ్ళీ రాకడని అవని ఇవని ఎందుకక్క మాటలు? ఈరోజు క్రిస్మస్ అంటే హ్యాపీగా కొత్త బట్టలు వేసుకోవడం, కేకులు బిర్యానీలు చేసుకుని తినడం, ఫొటోస్ కూడా దిగడం, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం, ఇదే కదా మనకి ముఖ్యం. అవును, అంతే ప్రియా. అవును, కానీ నీ నగలు, నీ వడ్డానం, నీ పాపిడి బట్ట, ఓహో నీ పట్టు చీర కూడా చాలా బాగుంది, నీ చెప్పులు, ఇవన్నీ ఎక్కడ కొన్నావు? చాలా ఖర్చు అయి ఉంటుంది కదా. అక్క, షాపింగ్ మాల్ లో సేల్స్ అని వెళ్ళాను, రేట్ ఏం తక్కువ లేదు. బంగారం ధర కూడా చాలా ఎక్కువ ఉంది అక్క. అయినా ఈసారి క్రిస్మస్ కు బీభత్సంగా ఖర్చు పెట్టాను. ఎందుకనుకుంటున్నా? అందరిలో నేనే అందంగా గొప్పగా కనబడాలని నాకు ఇష్టం. చూడు, ఈ నగలు ఎంత బాగున్నాయో. ఇలాంటి నగలు, ఇలాంటి పొట్టు చీర, ఇలాంటి వడ్డాను ఇక్కడ ఎవరికైనా ఉన్నాయా? లేవు కదా. చాలా బాగున్నాయమ్మా ఇవన్నీ, కానీ వాక్యం చదివిస్తుంది ఇవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములు. ఇవి కావు మనకి కావలసినవి. దేవుడి కవచము, ఖరీదైన పట్టు చీర కదమ్మా. దీన మనసుని వస్త్రము, మన పాదములకు ఖరీదైన చెప్పులు కదమ్మా. సువార్తవన సిద్ధ మనసు అనే జోడు, బంగారము, నగలు, వడ్డానము, పాపిడి బిళ్ళ కాదమ్మా. సత్యమనే దట్టి నీతి, విశ్వాసమనే డాలు, రక్షణనే శిరస్థానము, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. ఇవన్నీ కలిగి ఆయన రాకడకు మనం సిద్ధంగా ఉండాలి. అబ్బా, మొదలు పెట్టావు
నీ నీతి బాటాలు రావే కేక్ తిందాం. లత, కేకు తింటే పొట్ట నిండుతుంది. ఆత్మ వెలుగుతో నిండుతుందా? ఆయన వెలుగు లేకపోతే జీవితం ఎలా ప్రకాశిస్తుంది? మనసుకు వెలుగేంటి? మనసు, వెలుగు, భావాలు అన్ని పక్కన. ఇప్పుడు ట్రెండ్ ఫాలో అయితేనే ఇన్స్టాగ్రామ్ లైక్స్ వస్తాయి. యేసు కొరకు ఎదురు చూడని జీవితం నూనె లేని దీపం లాంటిది. అది ఆరుతుంది గాని వెలుగునివ్వదు. నువ్వు సిద్ధమా? నూనె, దీపం చాలే. కరెంటు ఉంటే సరిపోతుంది కదా. అయినా ఇప్పుడు దీపాలు ఎవరు వాడుతున్నారు? మా చేతిలో మొబైల్ లైట్ ఉంది, అది సరిపోతుంది కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12లో యేసు ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండెను. కరెంట్ ఆగితే అంధకారం, ఆత్మలో వెలుగాగితే నరకం. అప్పుడు ఎవ్వరు సహాయం చేయరు తెలుసా? వాక్యం సెలవిస్తుంది, మేల్కొని ఉండు. ఏ గంటలో మీ ప్రభు వచ్చినా మీరెరుగరు. అర్ధరాత్రి పిలుపు ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. అర్ధరాత్ర మేలుకొని ఉండాలా? నా వల్ల కాదు, కానీ నేను అల్లారం పెట్టుకుంటానే. మీరందరూ నవ్వుతున్నారు కానీ ఇది చాలా సీరియస్ అయిన విషయం. డోంట్ వరీ సిస్టర్, ఈ సాయంత్రం సినిమా ఉంది, చూసి వద్దాం. తర్వాత సిద్ధమవుదా? మీరంటూనే కాలం గడిచిపోతుంది, కానీ యేసు ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. అక్క, నువ్వెప్పుడు బోరింగ్ గా మాట్లాడతావు. యేసు వస్తాడని మన చిన్నప్పటి నుంచి వింటున్నా, ఇంకా రాలేదు కదా. ఆలస్యం కాదు, ఆయన వేచి ఉన్నాడు. ఎవ్వరు నశించకూడదని వేచి ఉన్నాడు. సరే, మీరు సిద్ధంగా ఉండండి. మేము మీన్ టైంలో క్రిస్మస్ రీల్ తీయాలి. వరుడు రాబోతున్నాడు. మన దీపాలు నూనెతో సిద్ధం చేసుకుందాం. నూనె, హే నూనె, బ్యూటీ హైలా, హెయిర్ ఆయిలా. అది ఆత్మీయ నూనె సహోదరి. విశ్వాసం, ప్రార్థన, పవిత్రత. ఆత్మ విషయాలు తర్వాత చూద్దాం, కానీ ఇప్పుడే ఫ్యాషన్ స్టోర్ ఓపెనింగ్ ఉంది. 50% ఆఫర్ అంటున్నారు. కేఎన్బిడి, లూలు, ఎక్కడ చూసినా పిచ్చి పిచ్చి ఆఫర్స్ ఉన్నాయి. వీటిని మిస్ చేయడం పాపం కదా. షాపింగ్ ఆఫర్లు సీజన్లా మారుతూ వస్తూ ఉంటాయి, కానీ యేసు రాక మాత్రం ఒక్కసారే ఉదయిస్తుంది. వాక్యం సెలవిస్తుంది, అందువలన మీరు సిద్ధముగా నుండి మీరు అనుకునే గడియలో మనిషి కుమారుడు వచ్చును. సిద్ధంగా ఉండాలి అంటే వాట్సాప్ లో ముందే నోటిఫికేషన్ పెట్టేసి కుమారుడు వస్తున్నాడని అడగవచ్చా? మనం యూత్ కదా, అంత సీరియస్ గా ఎందుకు? ఈ వయసులో కాస్త ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం? ప్రియా, ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు, కానీ యేసు పట్ల నిర్లక్ష్యన ప్రమాదం. ఆయన రాకడ సమయంలో మనం సిద్ధముగా లేమంటే ఏమవుతుంది? నిన్న నేను నైట్ గ్లో మేకప్ వాడా, అద్భుతంగా వెలిగిపోతున్నాను కదా. నువ్వు గ్లో అయ్యావు, కానీ నీ దీపం ఆరిపోతుంది. ఏదో నీది వెలిగిపోతున్నట్టు. హే, మన దగ్గర ఉన్న డబ్బులతో ఇంకొక గోల్డ్ సెల్ కొందాం రెండే. ఏం కాదు, మన మొదట కొత్త సెల్ఫీ స్టిక్ కొనాలి. మన క్రిస్మస్ ఫోటోలు స్పష్టంగా రావాలి. ఈ రాత్రి మనం టిక్ టాక్ లైవ్ చేద్దాం. వెయిటింగ్ ఫర్ అంటూ పెళ్లి కుమారి ఫాలోస్ పెరుగుతారు. అమ్మా, దేవుడు మన ఫాలోవర్స్ కాదు, మన విశ్వాసాన్ని చూస్తాడు. మీరు ఇక్కడ ఆత్మను సిద్ధం చేస్తుంటే మీరు షాపింగ్ లో మునిగిపోయారా? రేపు ఆ దీపం అవసరమయ్యే రోజు వస్తుంది. మీరు నవ్వుతున్నారు కానీ ఒక రోజు ఆ నవ్వు కన్నీళ్లుగా మారుతుంది. డ్రామా తగ్గించండి, ఇదేమి చర్చ్ కాదు. మరి యేసు మన హృదయంలో ఉన్నారు కదా. ఆయన తెలుసు మన బిజీ టైం. ఆయన
నీకు తెలుసు, కానీ ఆయనకు నీ హృదయంలో చోటు లేదని కూడా తెలుసు. మన దీపాలు నూనెతో సిద్ధం చేసుకుందాం. వరుడు ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. అబ్బా, ఎందుకు అంత టెన్షన్? ఇప్పుడు మా దగ్గర ఉన్నాను చాలు. ఇప్పటికి ఇది చాలు, కానీ తర్వాత ఎప్పుడు వస్తాడో ఏమో, రేపేమో ఎల్లుండేమో. ఇప్పుడే ఎందుకు భయపడాలి? నడండి, చాలా నిద్రొస్తుంది. ఇదిగో వరుడు వచ్చుచున్నాడు, ఆయనను ఎదుర్కొన్న బయలుదేరండి. దీపాలు వెలిగాయి. ఆయన రాక సమయం వచ్చింది. అయ్యో, నా దీపం వెలగట్లేదు. నా దగ్గర నూనె లేదు, బ్యూటీ సిరప్ మాత్రమే ఉంది. అయ్యో, నా దగ్గర నూనె లేదు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా కొంచెం నూనె ఉంటే దయచేసి ఇవ్వండి. మేము కూడా కష్టపడి సిద్ధమై మా దగ్గర సరిపోనంతే ఉంది. నా దగ్గర నూనె లేదు. అమెజాన్ ఎక్స్ప్రెస్ లో ఆర్డర్ పెడితే వస్తుందా? ఇది కొనలేని నూనె, ఇది ఆత్మీయ నూనె. విశ్వాసం, పవిత్రత, ప్రార్థనతో నిండినది. పదండి, మనం నూనె కొనుక్కు తెచ్చుకుందాం. సిద్ధంగా ఉన్నవారే నాతో రండి. మా ప్రభువా, మేము సిద్ధంగా ఉన్నాం.
నిన్ను ప్రేమిస్తున్నాము ప్రభువా. ఒక్కసారి తలుపు తెరవండి. బాబు, వెళ్ళండి ప్రభువా. ఆలస్యమైనది, మీరు సిద్ధంగా లేరు. కానీ ప్రభు, మేము కూడా నీ పేరుతో పాటలు పాడాం, రీల్ చేసాం, క్రిస్మస్ సెలబ్రేషన్లు కూడా చేసుకున్నాం. ఒక్కసారి తలుపు తెరవండి ప్రభు. నేను మిమ్మల్ని ఎరగను, మీరు సిద్ధంగా లేరు. మీరు నన్ను నోటితో గౌరవించారు, కానీ హృదయం నాతో లేదు. మీరు సిద్ధపడే సమయాన్ని లోకానికి ఇచ్చారు. ఇప్పుడు కాలం ముగిసింది. అవును ప్రభు, నా హృదయం నీ కోసం తెరిచాను. లోక సంతోషానికి, స్నేహాలకు, కానీ రక్షకుడికి అక్కడ చోటివ్వడం. క్షమించండి, ఒక్కసారి తలుపు తెరవండి ప్రభు. ఒకే ఒక్కసారి ప్రభువా, ప్రభువా, ఒక్కసారి ప్రభువా తలుపు తెరవండి ప్రభువా. ప్రభువా, నీతో గడపడానికి టైం లేదు అన్నారు, కానీ ఇప్పుడు మీరు సెలవిస్తున్న సమయమే లేదంటారు ప్రభువా. ఒక్కసారి తలుపు తెరవండి ప్రభువా. ఒక్కసారి ప్రభువా. ప్రభా, ఒక్కసారి తలుపు తెరవండి ప్రభు. యేసు పుట్టాడని సెలబ్రేట్ చేశారు, కానీ యేసు వస్తున్నాడని పిలవలేదు ప్రభా. ఒక్కసారి తలుపు తెరవండి ప్రభా. ఇంకొక అవకాశం మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. క్షమించండి ప్రభా. ప్రభువా, క్రిస్మస్ లైట్లు వెలిగించారు, కానీ హృదయంలో చీకటి ఉందని గుర్తించలేదు ప్రభువా. దీపం చేతిలో ఉంది, కానీ ప్రభు హృదయం మాత్రము లేదు ప్రభు. ఒక్కసారి ద్వారం తెరవండి ప్రభు. మా స్నేహితులు మమ్మల్ని హెచ్చరించారు ప్రభా, కానీ మేము వినలేదు ప్రభా. ఇప్పుడు ఎవ్వరూ లేరు ప్రభా. ఒక్కసారి మా తలుపు తెరవండి ప్రభా. ద్వారం తెరవండి ప్రభా. ప్రభు, ఒక్కసారి తలుపు తెరవండి ప్రభు. నేను కేవలం కొంచెం ఆలస్యం మాత్రమే చేశాను, నన్ను క్షమించండి. ఒక్కసారి తలుపు తెరవండి ప్రభు. ప్రభా, చిన్న చిన్న విషయంలో పడిపోయాను ప్రభా. ఒక్కసారి తలుపు తెరవండి ప్రభు. ఒక్కసారి తలుపు తెరవండి ప్రభు. ప్రభువా, మేము కూడా నిన్ను ప్రేమిస్తున్నాము ప్రభువా. ఒక్కసారి తలుపు తెరవండి ప్రభువా. ప్రభువా, నిన్నందుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభువా. మేము కూడా ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాము ప్రభువా. ఒక్కసారి ద్వారం తెరవండి ప్రభువా. ఒక్కటి మాత్రం కావాలి ప్రభా. ఒక్క అవకాశం ఇవ్వు ప్రభా. ఒక్క అవకాశం తరువాత ప్రభా. అయ్యో మమ్మల్ని కూడా మీతో తీసుకెళ్ళండి ప్రభు. అయ్యో ఈ ఉపమానం కథ కాదు,
పత్రిక. ఈ రోజుల్లో మన జీవితం ఎంత బిజీగా మారిపోయిందో మనకందరికీ తెలుసు. ఫ్యాషన్, షాపింగ్, సోషల్ మీడియా, సినిమాలు, పార్టీలు, స్టేటస్లు, సెల్ఫీలు. మన కళ్ళను ఆకర్షించే ఎన్నో కాంతులు ఉన్నాయి. కానీ విచారకరం ఏమిటంటే మన హృదయాన్ని వెలిగించే ఆ దేవుని కాంతి కొంచెం కొంచెంగా మందగిస్తుంది. మన ప్రభుతో సహవాసం తగ్గిపోతుంది. మనకు ఒక ప్రశ్న పెట్టుకోవాలి. ఈ 10 మంది కన్యకలలో మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళం? మనకు బైబిల్ ఉంది, ప్రార్థన ఉంది, చర్చ్ ఉంది, కానీ ఆత్మలోనే ఉందా? దీపం వెలిగే విశ్వాసం ఉందా? వరుడు వచ్చినప్పుడు నిలబడే సిద్ధత ఉందా? దేవుని రాక అకస్మాత్తుగా వస్తుంది. బైబిల్ చెబుతుంది, మీరు ఊహించని వేళ మనుష్య కుమారుడు వచ్చును. అంటే మనం ఆలోచించిన క్షణంలో, సిద్ధం కాని సమయంలో ఆ వరుడు వస్తాడు. ఈరోజు దేవుడు మనకు ఒకే ప్రశ్న అడుగుతున్నాడు, నీ దీపం వెలుగుతుందా? మన సమాధానం ఏమిటి? ఈ క్రిస్మస్ మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకుందాం. మనకు తెలుసు ఆయన రాకడ ఖాయం. ప్రశ్న ఇది కాదు ఆయన వస్తాడా అని, ప్రశ్న ఇది, నీవు సిద్ధమా? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నాయతో ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమై ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా?